వాక్యంలోకి వెళ్దాం. యోహాను 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను 15:8. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనము బహుగా ఫలిస్తే ఎవరు మహిమపరచబడతారు? అసలు ఫలించడం అంటే ఏంటి? అందరూ డబ్బు వస్తే ఫలించినట్టు అనుకుంటున్నారు, బంగారం ఉంటే ఫలించినట్టు అనుకుంటున్నారు, అభిషేకం ఉంటే ఫలించినట్టు అనుకుంటున్నారు, భాషలు మాట్లాడితే, బాగా ప్రార్థన చేస్తే, కృపావరాలు ఉన్నాయి అనుకుంటే ఫలించినట్లు కాదు. ఇదంతా రాంగ్. ఫలించడం అంటే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజున సూటిగా తేటగా నీతో మాట్లాడన్నాడు. ఫలించుట, బహుగా ఫలించుట. మీరు బాగనండి, మీరు అంటే నాకు దేవుడు చెప్పాడు. మీరు అంటే మనం ఎవరు అసలుకి చెప్పాలి? చెప్పాలి. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఫైనల్ గా చెప్పారు. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే ఉన్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనము. మీలో కొందరు అట్టివారై ఉంటే కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మన దేవుని ఆత్మతో మన ఆత్మను ఏం చేశాడంట? కడిగాడు. అంటే కడిగి ఏం చేశాడు? ఏకాత్మగా. హల్లెలూయా. మన దేవుని ఆత్మ, ఆయన ఆత్మతో మన ఆత్మను ఏం చేస్తున్నాడంటే కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. నా యేసుకే మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మనము కూడా ఏంటి ఇప్పుడు చెప్పాలి? ఆయన ఆత్మతో మన ఆత్మను కడిగేసి ఏం చేశాడు? ఇప్పుడు మనం ఏంటి? వెరీ గుడ్. మనం ఏంటి ఇప్పుడు? ఆత్మ. చెప్పండి. మీరు ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి? ఆత్మ. హల్లెలూయా. బహుగా ఫలించడం వల్ల తండ్రి ఎవరు అసలుకి? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 1:2. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. మనమేమై ఉన్నాం? ఆత్మ. మీరు ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి ఇప్పుడు? ఆత్మ. తండ్రి ప్లేస్ లో ఏం పెట్టుకోవాలా? ఆత్మ. ఆత్మ. చూడండి, అంటే నీ ఆత్మ. మీరు ఫలించడం అంటే ఆత్మ అయినటువంటి మీరు ఫలించడం వలన ఎవరు మహిమపరచబడతారు? ఆత్మ మహిమపరచబడతారు. అర్థమైందా? ఆత్మ అయినటువంటి మీరు, మీ ఆత్మ, మీరు ఆత్మ, దేవుడు కూడా ఆత్మ. అంటే మీరు ఫలించడం వలన, అంటే ఆత్మ ఫలించడం వలన ఎవరు మహిమపరచబడతారు? ఆత్మ మహిమపరచబడతారు. చప్పట్లు కొట్టండి. వింటున్నారా? అర్థమవుతుంది, గ్రహించండి బాగునండి. ఈ రోజున పరిశుద్ధాత్మ అసలుకి ఫలించడం అంటే డబ్బులు వచ్చినట్టు, నో, బంగారం వచ్చి పిల్లలు ఉండి ఆస్తిపాస్తులు ఉండి ఇది ఫలించడం అనుకుంటారు. ఫలించడం వేరు, వర్ధిల్లడం వేరు, అభివృద్ధి వర్ధిల్లడం వేరు, ఫలించుట వేరు. ఇప్పుడు నేను చూపిస్తాను, అన్ని చూపిస్తాను మరమాలి ఈ రోజున. చూద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా. 3వ యోహాను 1:2. 3వ యోహాను 1:2.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. ఆగండి. ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆత్మలో ఫలిస్తే ఎవరు మహిమపరచబడతారు? ఆత్మ మహిమపరచు. ఆత్మ ఫలించినటువంటి ఆత్మ ద్వారా వచ్చినటువంటిది ఏంటి? ఫలము. అంటే ఆత్మలో ఫలిస్తే ఏమొస్తుంది? ఫలం వస్తుంది. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లితే ఏమవుతాం మనం? అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యముగా ఉంటాం. అంటే వర్ధిల్లుట వేరు, ఫలించుట వేరు. వర్ధిల్లడం వేరు, ఫలించు. బాగా జనాలు వచ్చారు, వర్ధిల్లుట. బాగా డబ్బు వచ్చింది, వర్ధిల్లుట. అయితే ఫలించడం కాదు అది. ఫలించడం వల్ల వచ్చేది ఏంటి? ఫలము. వర్ధిల్లుట ద్వారా వచ్చేది ఏంటి? అన్ని ఇవులు వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మొన్న నైట్ 4 రోజుల క్రితం నాకు దేవుడు చెప్తుంటే ఆశ్చర్యవేసింది. డబ్బు వస్తేనే ఫలించడం. నో. ఫలించడం అంటే వేరు. ఇప్పుడు చూద్దాం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఏది ఇచ్చినా నీకేం చేస్తావు నువ్వు? కృతజ్ఞతాస్తుతులు. దేవుడు ఇచ్చిన ప్రతి విషయంలో ఏం చేయాలి మనము? కృతజ్ఞతాస్తుతులు. ఇది ఫలించడమా? కాదు. వర్ధిల్లితే అన్ని విషయాలు సౌఖ్యముగా సుఖముగా ఉంటాం. నా యేసుకే మహిమ కలుగునుగా. ఫలిస్తే చూద్దాం ఇక్కడ స్పష్టంగా చూద్దాం. గలతీ 5:22. గలతీ 5:22, 23, 24. అయితే ఆత్మ ఫలమేమనగా. ఆగండి. ఇప్పుడు ఏంటి? ఆత్మలో ఫలిస్తే ఏమొస్తుంది? ఫలం. ఏమొస్తుంది? ఫలం. ఇప్పుడు దీని ద్వారా ఏమొస్తుందట? ప్రేమ. నువ్వు ఆత్మలో ఫలిస్తే ఏమొస్తుంది? ప్రేమ. వర్ధిల్లితే ఏమొస్తాయి? అన్ని విషయాల్లో సుఖముగా. అర్థమవుతుందా? చూడండి, వర్ధిల్లుట అంటే సోల్ ప్రాస్పర్. అంటే ఆత్మలో ఎదగటం. మరి ఫలించుట అంటే బేర్ మచ్ ఫ్రూట్. చూద్దాం ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. గలతీ 5:18-21. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. వెరీ గుడ్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము. ఆత్మలో ఫలించకపోతే దేనిలో ఉన్నట్టు వాళ్ళు? ఆత్మలో ఫలిస్తే వచ్చే ఫలములో దేనిలో ఉన్నట్టు వారు? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఆత్మలో ఫలిస్తే వచ్చేటువంటి ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, ఆత్మలో ఫలించకపోతే వచ్చేది ఏంటి? జారత్వం. ఇప్పుడు అర్థమవుతుందా? ఆత్మలో వర్ధిల్లితే ఏమొస్తాయి? తేడా అర్థమవుతుందా? వర్ధిల్లట వేరు, ఫలించుడు. వర్ధిల్ల ద్వారా వచ్చేటువంటి అన్ని వస్తాయి భూమి మీద. ఫలించుడు ద్వారా వచ్చేది ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో ఫలించాలి. ఈ భూమి మీద నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. అన్ని కావద్దా?
పరలోక రాజ్యం చేరాలంటే ఏం కావాలి నీకు? ఫలం కావాలి. దేవుడు మహిమపరచబడాలంటే ఏం కావాలి? వెరీ గుడ్. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే ఏం కావాలి? హలో, డబ్బు కావాలి అంటే, ఆశీర్వాదం కావాలంటే వర్ధిల్లాలి. దేవుడు మహిమపరచబడాలంటే ఫలము కావాలి. ఫలించుట ద్వారా వచ్చే ఫలము కావాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడాలంటే ఆత్మ ఫలము నువ్వు ఫలించాలి. ఆత్మ ఫలము ఉన్నటువంటి ప్రేమ నీలో ఉండాలి. దీని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నీకు డబ్బులు వస్తే దేవుడు మహిమపరచబడ్డాడు. నువ్వు భూమి మీద ఆశీర్వదించి పెడితే దేవుడు మహిమపరచబడ్డాడు. నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు దేవుడికి. నీ వర్ధుల ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు. దేవుడు మహిమపరచబడాలంటే ఆత్మలో ఫలించిన కొలది ఏమొస్తుంది? వచ్చే ఫలము. ఆ ఆత్మ ఫలములు ఉన్నటువంటి ప్రేమ ద్వారానే, ఏ ప్రేమ అయితే నీలో ఉందో ఆ ప్రేమ ద్వారా, సంపూర్ణమైనటువంటి ప్రేమ ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు. ఈ కింద ఉన్నటువంటి అపవిత్రత, కాముకత్వం, విగ్రహాల, వ్యభిచారం, ద్వేషములు, కలహములు, కుళ్ళు, కుట్రలు, స్వార్థాలు, వీటి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడు ఏం చేయాలా? నువ్వు వర్ధిల్లాలా, కృతజ్ఞతాస్తులు చెల్లించాలా, నువ్వు ఫలించి ఫలము పొందుకోవాలా, దేవుడిని మహిమపరచాలి. ఈ రెండు జరగాలి. ఈ భూమి మీద కృపావరములు ఏదైతే ఇచ్చాడో ఆ వరాలు వాడుకోవాలా, ఆ తలాంతులు వాడుకోవాలా, అభిషేకాన్ని వాడుకోవాలా. అట్ ద సేమ్ నువ్వు ఆశీర్వదించబడాలా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నీవు ఆత్మలో ఫలించాలా, వర్ధిల్లి అన్ని పొందుకోవాలా. ఆత్మలో ఫలించి ఆ ఫలమైనటువంటి ఇవి పొందుకొని దేవుని మహిమపరచాలి. ప్రేమ లేనివాడు నావాడు, ప్రేమ లేనివాడు నావాడు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను కూడా మిమ్మల్ని అలాగనే ప్రేమించాను, కాబట్టి మీరు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని. దీని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. నీకు డబ్బు వస్తే నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావు, కానీ దేవుడు మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం ఎందుకు నాకు దేవుడు చెప్పాడంటే, 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి చదువున్నాను. హల్లెలూయా. చెప్పండి అందరూ. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు నాకివ్వండి. ఆత్మదేవా నన్ను దర్శించండి, నాకు బోధించండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు ప్రేమ లేకపోతే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నువ్వు మాట్లాడినట్లయితే, ప్రేమ లేని వాడు అయితే నువ్వు ఎంత డబ్బాలు కుట్టుకున్నా అంటే ఇది ఈ భాషలో మాట్లాడాలి, దేవదూతల భాషలు మాట్లాడాలా, అన్య భాషలు మాట్లాడాలా. అట్ ద సేమ్ టైం ప్రేమతో కూడినటువంటి దేవుని మహిమను నువ్వు కనపరచాలి భూమి మీద. ఇది కనుక లేకపోతే కేక. నెక్స్ట్ వర్డ్. ప్రవచించు కృపావరము కలిగి. I am seeing in spirit realm. I am seeing building. You. I am seeing gold. I am seeing car. I am seeing, oh, you are rich. You are the big shot. Jakroon, you are big shot. I am seeing in spirit realm. ఎన్నో నా ప్రేమ లేకపోతే పాయ. నువ్వు దేవుని మహిమపరచాలని ఏం కావాలి నీకు? ఇవి కావాలా? దాంతో పాటు ఏం కావాలా? ప్రేమ.
ఈ ప్రేమ ఉంటూనే దేవుడు మహిమపరచబడతాడు, లేకపోతే నెక్స్ట్ వర్డ్ బీదల పోషణ కొరకు బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. ఆగండి, ఇదే పాయింట్ నాకు దేవుడు చెప్పాడు. అంటే నీకు ఆస్తి ఉన్నట్టే లెక్క కదా, ఆస్తి సేవైనట్టు వర్ధిల్లుతున్నట్టే కట, అంటే ఫలించినట్ట. నీకు బాగా డబ్బు ఉంది, ప్రజలకి బీదలకు సాయం చేస్తున్నావు అంటే ఏంటి? వర్ధిల్లేవు, నువ్వు వర్ధిల్లేవు. అంతేగాని ఫలించుల ద్వారా వచ్చే ఫలం నీలో లేకపోతే, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో ఫలించాలి, భాషలు మాట్లాడాలి, ప్రేమ కలిగి ఉండాలి, బీదలకు సహాయం చేయాలి. అది కూడా ఎలా ఉంటుంది చూడండి, బాగుండి. స్వార్థంతో చేస్తున్నాను ఈరోజు ఆఫరింగ్స్ కూడా అంట, కాలికి ఇస్తే విత్తమన్నాడుగా నాకు వస్తుంది, దశభాగం వేస్తే నాకు వస్తుంది, అడుక్కున్నాడు ఒక 50 రూపాయలు ఇస్తే నాకు వెయ్యి ప్రేమతో వచ్చి వర్ధిల్లు, ఫలించి ఆ ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే చేస్తావో వర్ధిల్లాలి, ఫలించాలి. వర్ధిల్లుడు ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పేదలకి ఇచ్చేటప్పుడు ప్రేమ కలిగి ఇమ్మన్నాడు దేవుడు. ఇస్తే పేదలకి ఇమ్మన్నాడు కదా, నాకు ఇచ్చేసేస్తున్నావు, అడుగునేవాడు అన్నం పెట్టు, ఇస్తే నాకు ఇచ్చినట్టేగా. అది స్వార్థం. అది ఎలా ఉంటుందో ప్రేమతో వచ్చి. వింటున్నారా? ప్రేమ లేనివాడు నావాడు, బీదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను. అబ్బా, శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కొండలను పికిలింపగల విశ్వాసం నీకున్నా, ఇది ఒక వరం నీకుంది, అభిషేకం ఉంది. ఎటువంటి సమస్యలైనా లూకా 17:6 ప్రకారం వేరుతో సహా పెళ్లగించబడి సముద్ర పగాదులో నాటబడును గాక అంటే అది నాటబడుతుంది. కానీ దాంతో పాటు ఏమి ఇంక్లూడ్ చేయాలా? ప్రేమ. నీకు ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత డబ్బుండి పేదలకు సాయం చేసినా, ఎంత వర్ధిల్లి సాయం చేసినా, ప్రేమతో నువ్వు కనుక చేయలేదనుకోండి, ఇక్కడ దేవుడు చెప్తున్నా, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆగండి, ప్రేమకి ఉండే దీర్ఘకాలము సహించును. చాలా కష్టం. పాస్టర్ అంట చెప్తాడే పాస్టర్, ఒక్కొక్క వ్యక్తిని క్రీస్తులాగా మార్చబడాలంటే ఆ ధైర్యుడి పని. రోకల్లో బండ్ల పెట్టుకొని దాని కింద ఇనప తీసుకొని కింద మిరపకాయలు దంచితే ఎట్లుంటది? నలిగిపోతూ ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తిని క్రీస్తులాగా మార్చాలి. పౌలు మహాభక్తుడు అంటున్నాడు, ప్రసవేదన పొందుతున్నాడంట. ఎవరి వరకు? ప్రతి ఒక్క బిడ్డకు. ఎన్నున్నా నువ్వు ఎంత డెవలప్ అయిన చూడండి, స్వార్థంతో. అందుకే వాక్యానుసారమైన జ్ఞానం కలిగి ఉండాలి, వర్ధిల్లాలి, దానికి ప్రేమను యాడ్ చేసుకొని దానితో కలిపి మీరు ముందుకెళ్ళాలి, భాషలు మాట్లాడాలి, అన్ని చేస్తావు, షూతో కొడితే ఎగిరి పడతా, షర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ప్రేమ లేని వాడు నావాడు అంటే పర్లోకాన్ని చేస్తాడా? చెప్పాలి. చూడు, ఇక్కడ దీర్ఘకాలం సహించేటువంటి ప్రేమ నీలో ఉండాలి. దయ చూపించును. దయ చూడండి, ప్రతి ఒక్క బిడ్డ పట్ల యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా కాపరి లేని గొర్రెల పట్ల దయ చూపించాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు వీరిని ఊళ్ళు బాగా కొడుతుంటే కూడా దేవుడే ఉన్నాడు, క్షమించన్నాడు. ప్రేమ మత్సరపడదు. అబ్బా, అది డబ్బాలు కొట్టుకోదు, గర్వపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగిపోదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకోనదు, త్వరగా కోపపడదు, ఆవేశపడదు, బీపీ రైజ్ కాదు, అపకారమును మనస్సులో ఉంచుకోనదు, నువ్వు పెళ్లి మూడో ఇప్పుడు మూడే గుర్తు పెట్టుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ఈ ప్రేమ ఎలాంటిదంట? చెడ్డవాడి మీద సంతోషపడదంట, సత్యమందు, సర్వ సత్యం, సత్యం అంటే ట్రూత్, దీనిలో సంతోషిస్తుంది.
ఈ ప్రేమ కనుక మనం లేకపోతే దేవుడు చెప్తున్నాడు, నాన్న సాలేకోదు. లూకా సువార్త చదివారా? చూద్దాం. యోహాను 12:24. ప్రతి విశ్వాసం ఎలా ఉండాలంటే ఒక క్రొవ్వొత్తులాగా కరిగిపోతూ ఉండాలి. తప్పదు, ప్రతి ఒక్కరు ప్రేమించాలి వద్దా? ఎప్పుడు సైతాన్ రెడీగా ఉండదో తెలియదు, ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియదు. ప్రేమ ఏం చేస్తాడు? దీర్ఘకాలం సహిస్తుంది, క్షమిస్తుంది. చూద్దాం ఇక్కడ. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. చూసారా? ఇప్పుడు మనం ఏమైపోవాలంట? లోకపరంగా మనం చనిపోవాలొద్దా? పాతవి గతించెను, అన్ని నూతనమైన. ఈ స్వార్థం, కుళ్ళు, కుట్రలు పక్కన పడేసిన అవసరం లేదు మనకి. మన దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఏం చెప్తాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది ఒట్టిగానే ఉంటుందట. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇప్పుడు నువ్వు లోకపరంగా చచ్చిపోవాలా వద్దా? వీటిల్లో సావాలా వద్దా? వీటిల్లో ఫలించాలా వద్దా? దీంట్లో వర్ధిల్లాలా వద్దా? దీంతో పాటు యాడ్ చేసుకోవాలా వద్దా? వీటి కాళ్ళ కింద దొక్కేలా వద్దా? హల్లెలూయా. గోధుమ కింద చచ్చితేనే అదేమైందంట? విస్తారముగా ఫలిస్తాడు. ఏంటంటే ఈ రోజున మొత్తం పాత రోత బతుకంతా చంపేయాలి వద్దా? ఎవడు ఆడట, ఈడట, ఈడట, వాడట, చూడు తీసేసి క్రీస్తు మనస్సును కలిగి ఉండు, క్రీస్తు హృదయం కలిగి ఉండు, క్రీస్తు ప్రేమ కలిగి ఉండు, క్రీస్తు లాగా ఆలోచించు, క్రీస్తు లాగా చూడు. చూడలేవా? నీ బలహీనతలు తీసేసి బలపరచు దేవుడు మనం కలిగి ఉన్నావా లేదా? చూడండి, నీ ఫ్యామిలీ చాలా మంది ఇదే ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తారు. నువ్వు బయటికి వస్తే ఆ కుటుంబం రక్షించబడదు. దావీదు బయటకు వస్తేనే కదా, యేసు బయటకు వస్తేనే కదా ఆ కుటుంబం బ్లెస్ అయింది, ఆ దేశం బ్లెస్ అయింది, ఆ కుటుంబం కూడా. యేసు బయటకు వస్తేనే కదా ఆ కరువును తీసేశాడు అక్కడ. యేసు బయటకు వస్తేనే కదా ఆ ప్రేమను పంచాడు. ఆయన అన్నదమ్ములు కొట్టి గుంట్లో పడేసిన కానీ. చూడండి, ఎప్పుడు కూడా డెఫినెట్ గా నీకు అటాక్ వస్తుంది. నీ వాళ్ళు రక్షించబడాలంటే కంపల్సరీ నీ మీద 100 నిందలు వేస్తారు. దాన్ని తట్టుకో. నీలో ఉన్న బలహీనతలని డే బై డే బయటికి తీసేస్తాడు దేవుడు. నిన్ను బలపరిచి క్లీన్ అండ్ గ్రీన్ చేసి క్రీస్తు ప్రేమతో నింపేస్తాడు. గోధుమ గింజ సావకుండిన ఎడల అది ఎలా ఉంటుందంట? ఒంటిగానే ఉంటుందంట. ఒట్టిగా దరిద్రములో, అజ్ఞానంలో, ఇటు ఆత్మలో వర్ధిల్లో, ఆత్మలో ఫలించు. ఈ రెండు జరగవు నువ్వు చచ్చిపోకపోతే. దేనిలో పాత జీవితం కనుక నీ చచ్చిపోకపోతే అక్కడే ఉంటావు. చీపుగా బిహేవ్ చేయదు దయచేసి. విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండదు దయచేసి. క్రీస్తు మనసు, క్రీస్తు హృదయం, క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు తలంపులు మనం కలిగి ఉందాం. నా యేసుకే మహిమ కలిగి ఉందా. ఎవరు చూసినా ఏమని వీటిలో నాకు ఈ మధ్య అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే అది ఫాలో అవుతున్నా. అర్థమైందా? ఏం చెప్తే అది ఫాలో అవుతున్నా. ఇలా చేస్తున్నా అంతే. ఇలా చూస్తున్నా. ప్రేమించే కాడ ప్రేమించాలా, గద్దించాలని కూడా గద్దించండి. అదేదో ద్వేషంతోటో, ఈగోతోటో, కక్ష తీర్చుకుందామని మాత్రం ప్రయత్నించదు దయచేసి. వాళ్ళకి ఏదో బుద్ధి చెబుదాం ఇట్లా. నో. అది ప్రేమపూర్వకమైన గద్దింపు అయితేనే నువ్వు కరెక్ట్గా దేవుని బిడ్డవు, లేకపోతే కాదు. చూడండి, గోధుమ గింజ. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆకలిందంట. 2 చెట్లు చూద్దాం ఇక్కడ. 2 చెట్లు త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు.
యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆకలి కొని ఉన్నాడట. ఆకలి కలిగి ఎక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం. చూద్దాం పాపం, చదువుతున్నాను. మార్క్స్ వార్త 11:13 చూద్దాం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా, అక్కడ అట్లా పట్టుకున్నానా? మత్తయి సువార్త 3:10. మత్తయి సువార్త 3:10 అక్కడ చదువుకుని అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 3:10 చదువుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. చూడండి, ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందంట? చెట్ల వేరున. ఇప్పుడు మనం ఎవరు? చెట్టు. చెట్టు కింద ఏం పెట్టాడు దేవుడు? గొడ్డలి పెట్టాడు. ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే మంచి ఫలము గనక నువ్వు పొందబోతే, ఫలించబోతే ఏమైపోతుందంట? నరకబడి అగ్నిలో. ఇప్పుడు మంచి ఫలాలు పొందాలొద్దా? పొందాలొద్దా? చూడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని ఎక్కడికి వెళ్తాడు ఆయన? చదువుతున్నాను. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దగ్గరికి వెళ్ళాడు. చెట్టును దూరమున నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. పైన పటారం తప్పించి లోన ఏం లేదంట. లోన విషయం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆకలి కొని ఏం చేస్తాడు? అది తినడానికి వెళ్తున్నాడు. చూద్దాం ఇక్కడ పరమగీతములు 4:16. పరమగీతములు 4:16. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? రెండు వాయువులకి ఏం చెప్తున్నాడు? చెట్లకు సాదృశ్యమైన మన మీద విసరమంటున్నాడు. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములో వ్యాపింప చేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక. ప్రియుడు ఎక్కడికి వస్తాడంట? ఉద్యానవనమునకు ఏం చేస్తాడు? తనకిష్టమైన ఫలములు అతడు భుజించును గాక. అర్థమైందా? ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువు? ఎక్కడికి వెళ్ళాడు? త్రోవ పక్కన ఉన్నటువంటి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పండ్లు ఏమైనా దొరికితే చూస్తే అక్కడ పండ్లు ఒకటి కూడా దొరకలేదు. ఏ పండు కావాలా? ఇలా నాకెళ్ళి చూడు, ఏం కావాలా? ఈ తినడానికి వస్తాడంట. ఎవరు? ప్రియుడు. చక్కటి గాలి రెండు దిక్కుల నుంచి వేసండి నా చెట్ల మీద. వెళ్తున్నా, ఎంటర్ అయిపోతున్నా నా తోటలోకి. ఫలించబడినటువంటి నా బిడ్డలో ఉన్నటువంటి ఆ చెట్ల దగ్గర మంచి ఫలాలు ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి ఫలాల దగ్గరికి నేను వెళ్తున్నా. నాకు ఇష్టమైన ఫలాలు నేను తింటా. అక్కడికి వెళ్ళగానే త్రోవ పక్కన ఉన్నటువంటి ద్రాక్ష చెట్టు దగ్గర ఎక్కడుంది? అంజూరపు చెట్టు దగ్గర ఫలాలు ఉన్నాయా? లేవు. ఏ ఫలాలు కావాలి ఆయనకి? డెవలప్ అయ్యే ఫలాలా? ఆయనకి ఏ ఫలం కావాలా? ప్రేమ లేనివాడు నావాడు, నేను నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాను, నా ప్రేమ యందు పరిపూర్ణం చెందడం అంటాడు. నడవలొద్దా? ఎక్కువ లేదు, తక్కువ లేదు. చూడండి, ఇక్కడ ద్రోవ పక్కన పడినటువంటి ఆ అంజూరపు చెట్టు కాయలు లేవు. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని శపిస్తున్నాడు.
నీ పళ్ళు ఎవరు ఇక తినకూడదని చెప్పాను. అది శిష్యులందరూ వింటున్నారు. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరును. ప్రొద్దున వారు మార్గంలో పోచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవుట, ఫలమునివ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో కాల్చబడును. ఫలమునివ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో కాల్చబడును. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండు వ్యత్యాసాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. త్రో పక్కనటువంటి అంజూరపు చెట్టుకి కాపరి ఉన్నాడా? లేడు. రోడ్డు మీద వెళ్ళే సీతాఫలం చెట్టు కాపరి ఉంటాడా? మామిడి చెట్టు ఎవడు పడితే అడుగు కోసుకుంటుంది, దానికి కాపరి ఉంటాడా? అదే ఇక్కడ చూద్దాం. రెండోదిగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అక్కడ కూడా పండ్లు దొరకలేదట. ఎక్కడ? ద్రాక్ష తోట. అంటే కాపరు ఉన్నటువంటి ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టులో కూడా పండ్లు దొరకలేదు. అక్కడ రోడ్డు మీద చెట్టు మొలిస్తే దానిలో పండు దొరకలేదు. ఇక్కడ కాపరత్వంలో ఉన్నటువంటి సంఘం అనేటువంటి తోటలో ఉన్నటువంటి ఆ మనుషుల్లో కూడా ఫలము దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున 6 ఏళ్ల నుంచి చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. చాలా మైక్ దొరికితే పండగ, మైక్ దొరికితే చాలు వాళ్ళు చెప్పాలని ఏదో చెప్పేది. ప్రేమించకుండా ఏం చేస్తున్నావు మా ఒక అమ్మాయి, ఏం ప్రార్థనలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, ఏం చేసినా నీ భర్తని గౌరవించినప్పుడు నీ భర్తని నువ్వు ప్రేమించు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా లాభేంది, ఎంత పూజలు చేసినా. నీ భార్యను నువ్వు ప్రేమించు, ఎన్ని ప్రార్థనలు చేసినా పూజలు చేసినా లాభమే ఉంది. ఎంతసేపు గడక కొట్టినా చెప్పాలి. ఓ ఇరగ తీసేసి వాక్యపాత్మ ఉంది నాకు, కేక పుట్టిస్తా మర్మాలతోటి. ప్రేమ లేకపోతే సూపర్ గా పాడతా, నీ ప్రేమ పాడతా, కానీ ప్రేమించను. లాభమే ఉంది చెప్పాలా? గమ్యం చేరాలని, నువ్వు గమ్యం చేయాలంటే ప్రేమితేనే గమ్యం చేస్తావు. పాటలు పాడతాం వేరు, మాటతో కాక క్రియతో సత్యముతో ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. కొత్త మాటలు చెప్పొద్దు, క్రియతో సత్యముతో ప్రేమించు. వాడు నాకెందుకులే, వీడితో నాకేం పని, వస్తే వచ్చేటి బోధిపోయాడు సంఘానికి. అబ్బా నువ్వే తీసుకొస్తున్నావు చర్చికి, వదిలేవో. దయచేసి వినండి, ప్రేమను చూపించండి. నీ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోవాలి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రేమను పరిపూర్ణ దేవుడు పెట్టేశాడు. ఈ రోజు మీ జీవితంలో ప్రత్యక్షపరచబడి బయటికి రాబోతుంది. హల్లెలూయా. ఎంతనే చెప్పు, ప్రేమ లేకపోతే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, అబ్బా రానే సబ్జెక్టు.
బయట వచ్చాడు అన్నం తింటానికి, బయట వచ్చాడు టీ పొడి కాఫీ పొడి 3 సార్లు అవుతాడు కాఫీ. అమ్మ పాలు అడుగుదా అంటాడు, ఉంది ఉంది ఇవ్వండి. ప్రేమ అన్నిటినీ తాళుకొను. నీ సొమ్మేమని చెప్పు, మీరు ఇచ్చే డబ్బులే మీకు ఇవ్వమన్నాడు. నా సొమ్ము అదే, మీరు ఇచ్చే డబ్బులే వాళ్ళకి వీళ్ళకి రేట్లు ఇయ్యి అన్నాడు. నాయా నాది. దయచేసి రండి, చీప్ బిహేవ్ చేయదు. చూద్దాం ఇక్కడ చూడండి, చదువునా నేను దాని చుట్టూ వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. కుర్చీ ఎందుకు వేస్ట్, చూస్తాడు కుర్చీకి పోతా అన్నాడు, అది వేస్ట్ కదా, కుర్చీ వేస్ట్ కదా, ఏసీ వేస్ట్ కదా. ఒక మనిషి తగ్గితే 4 నెలల్లో ఒక 100 తగ్గింది నాకు. ఏలో వ్యర్థమైపోవాలి. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి. అంటే ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు మన పక్కన. హల్లెలూయా. మన కాపరి ఎవరు? త్రోవ పక్కన ఎలిగినటువంటి అంజూరపు చెట్టుకి కాపరు ఉన్నాడా? శపించొద్దు అని చెప్పేటువంటి ఆపేటువంటి కాపరు ఉన్నాడు అక్కడ? లేదు. ఇక్కడ ఆపే కాపరు ఉన్నాడా లేదా? నీ కొరకు చప్పటి కొట్టి దేవుడు భయపడదు. అయ్యా ఇంకొక సంవత్సరం వీళ్ళకి టైం, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఇంకా ఎరువు వేసి ఈ సంవత్సరం కూడా ఉండలేము. చెట్టుకి ఏం కావాలా? వెయ్యాల, మర్మాలు వేసి మసాలా వేసి కొట్టి డైరెక్ట్ గా వాక్య ఆత్మతో వాళ్ళు కొడితే డెఫినెట్ గా వినగలిగే చెవి, గ్రహించే మనసు కానీ వాళ్ళు కలిగి ఉంటే యేసునామములో అవన్నీ బంధించేసేస్తే నెగిటివ్ అని డైరెక్ట్ ఈ చెవి వినగలిగే చెవి లోపలికి వెళ్ళిపోద్ది, మోసకరమైన హృదయం అది బయటికి వెళ్ళిపోద్ది, దానిలో డైరెక్ట్ నరాల్లోకి, మాంసంలోకి, కీళ్ళలోకి, ఎముకలకు మొత్తం పాటలో వాక్యం దిగిపోద్ది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల. హల్లెలూయా. మార్పు రావాలొద్దా? మార్పు రావాలొద్దా? ఎన్నన్నా చెప్పు, ప్రేమ లేకపోతే నలిగిపోతా ఉంటావు, నలిగిపోతావు. వస్తుంది, నిలబడు. 55,000 పక్కన పెట్టా, మా ఆవిడ కూడా తెలియదు. వాళ్ళకి వీళ్ళకి అంటే చివరికి 230 రూపాయలు బ్యాలెన్స్ తీసుకొచ్చాడు దేవుడు. మళ్ళీ నేను చూసాను కడతాము, రూపాయి తీడాయి పాస్టర్, రూపాయి అని కూడా. నా గురించి గొప్ప చెప్పడం కాదు, ఎప్పుడైతే నేను వాక్యం దేవుడు తాకాడు, చూడండి నేను దీనిలో ఫలించాలనుకుంటున్నాను, ఆశీర్వాదంలో ఇలా ఫలించాలనుకుంటున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఆయన బిడ్డలైనటువంటి మిమ్మల్ని కూడా రెండిట్లో డెవలప్ చేయాలని ఇష్టపడతారు. నాకు అవకాశం ఇస్తారు మరి అందరూ వాక్యం చెప్పి మీ అందరిని మార్చుకోవడానికి. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మరి అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా మీ జీవితం మార్చుకోవడం. 100 కాడ 200 కాడ చిల్లరగా లెక్కలు కూడా కట్టుకొని చీప్ బిహేవ్ చేసి, పేస్ట్ కార్డు కూడా, ఈ క్రీమ్ కార్డు కూడా, ఫెయిరీ లవ్లీ కార్డు కూడా, దాని కార్డు కూడా చిల్లర చేయొద్దు ప్లీజ్, చెయ్యొద్దు. అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు ఇచ్చాను, నేను ఇస్తా, నేను ఎన్నో ఇచ్చా, నా దగ్గర రకాల లెక్క కడతారు. నీటికి జొమాటో వస్తే కూడా నాకే ఫోన్, ఆ డబ్బులు లెక్క కట్టరు. 600 మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్తారు, 1000 రూపాయలు అంకుల్ డాడీ అన్నప్పుడు అవి ఇచ్చినప్పుడు అది లెక్క కట్టరు. మళ్ళీ నేను ఇంతే, ఇదిగో నాకెంతో చేయబాకండి. సంతోషంగా ఇచ్చేవాడి దేవుడు ఎంతో దీవించు. చూడండి, శపించు పడేటువంటి ఆ చెట్టుకు ఆపేవాడు లేడు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆపుతాడు, నీ కొరకు. హల్లెలూయా. వీళ్ళ నరికేదు, అగ్నిలో కాల్చేదయ్యా, 1 సంవత్సరం టైం ఇస్తే అర్థమవుతుందా?
ఇప్పుడు ఆయన ఉద్యానవనంలోకి వచ్చి ఏం తింటాడంట? తనకి ఇష్టమైన ఈ ఫలము కనుక నువ్వు ఫలించావా ప్రపంచాన్ని తల్ల కిందలు చేస్తావు. అందరి కాడికి వరాలి ప్రభువా, వరాలి ప్రభువా, అభిషేకి అన్నీ ఉన్నాయి నీలో, బయటికి రా, తీ బయటిది. యువబడి కాళ్ళతో కొడితే మనం కూడా కొడతాం. బెనీల్ గారు షర్ట్ ఇప్పు తీసి రేపు చొక్కా ఇప్పు తీసి కొడతారు. మకర్నాని గారు జిగ్ 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 కొడతారు, నేను కొడతా. ప్రేమ లేకపోతే ఇక్కడ వాడబడతాం, అక్కడ పైకి పోవాలా. పెద్ద పేరు చెప్పాలి, ఒక దైవజనుడు చనిపోయి పరలోక రాజ్యం వెళ్తే యేసుప్రభు అన్నాడు, చాలా బాగా చేసావు ఆయన, వెరీ గుడ్, చాలా గొప్ప పరిచయం చేసావు, కానీ ఒక్కడు కూడా ప్రేమించలేదు అయ్యా నువ్వు. నీకు మళ్ళీ కింద ఛాన్స్ ఇస్తున్నా, ప్రేమించి మళ్ళీ పైకి రాడు. పేరు చెప్పను. ప్రేమ లేని వాడు చూడు, యోహాను 15వ అధ్యాయము. అంజూరపు చెట్టుకు సంరక్షకుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? రోడ్డు మీద కాసినటువంటి అంజూరపు చెట్టుకు సంరక్షకుడు ఉన్నాడా? లేడు. ఇక్కడ నీకు సంరక్షకుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా. నీ జీవితాన్ని పాపాన్ని ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ నీతిని ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ తీర్పును ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని కట్టేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చెప్పండి దేవుడు వైపు. హల్లెలూయా. నా యేసుకే మహిమ కలుగును గాక. 100% నువ్వు కట్టబడతావు. నువ్వు కనుక ఛాన్స్ ఇచ్చావు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నీ గ్రోత్. కఠినపరుచుకోవద్దు, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు అన్నాడు దేవుడు. లోబడండి, సాగిలపడండి, వాక్యానుసారమైన జ్ఞానం కలిగి ఆయన మీతో చెప్పునది చేయండి. ప్రేమించేస్తే అయిపోద్ది. ఎందుకు భారం వేసుకుంటు మొయ్యలేక? చూడు, లైట్ వెయిట్ నాది ఇప్పుడు బాడీ. చెప్పింది చేసుకుంటూ పోతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా. క్షమిస్తే పోవాలా, దీవిస్తే పోవాలా. వాళ్ళ క్షేమం కొరకు నీ సొమ్యం బాగుందా? ఎవరన్నా క్షమించు, వాడిని క్షమించు. నీ రూపాయి ఏదైనా ఆపితే అసలు అండి డీల్ చెడిపోతే వాడు ఒక డైలాగ్ ముందు, మధ్యలో డైలాగ్, 3 వాళ్ళు ఈళ్ళు వాళ్ళు వెంటనే తీసి డూ లైక్ దట్. అంటే నచ్చితే మీద వేసుకుంటావా, లేకపోతే తీసి దిబ్బలేస్తావా? నో, చేయదు. ఒకవేళ నీ తృణీకరించారా వాళ్ళ గురించి ప్రార్థన చేయి. నీ సంఘానికి రాలేదు వాళ్ళు ద్వేషం చేయదు, ప్రేమించు వాళ్ళని. ఒక్క రోజు వస్తారు 100%. ప్రేమ, నీ ప్రేమను బట్టి ఫ్లాట్ అయిపోవాలి. ఈరోజు క్రీస్తు ప్రేమలను నువ్వు వ్యక్తపరిచావా, నీ లైఫ్ స్టైల్ నీకు హ్యాపీగా ఉంటావు. ఆయన దేవుడు ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు దేవుడు. లైట్ వెయిట్, నా కాడి చాలా సులువు. నేను 2 కాడ దిల్లుకుంటా, టైం వేస్ట్. నాకెందుకు ఈ బరువులు, చక్రు ఉంది నాకెందుకు, శాంసంగ్ నాకెందుకు, రావులు వీళ్ళందరూ నాకెందుకు, నేనెందుకు మోయా, ఎవరి మొయ్యి నేను చెప్తా ఉంటాను. అక్కడ రొట్టె ముక్క గాడు కూడా, బిస్కెట్ గాడు కూడా చీపు బిహేవ్ చేస్తూ ఉంటారు. చీ. చూద్దాం ఇక్కడ ద్రాక్షవల్లి, యోహాను 15. చూడండి, పాత రోత జీవితం సిలువ వేయబడాలవుద్దా? వేయబడాలవుద్దా? నువ్వు ఆత్మలో వర్ధిల్లాలా, ఈ భూమి మీద సుఖముగా సౌఖ్యముగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, ఇతరులను దీవించే బిడ్డగా ఉండాలా, ఇతరులకు క్షేమంగా ఉండాలా, ఇతరులను కాపాడేటువంటి బిడ్డగా ఉండాలా, అన్ని చేయాలా, దీనితో కలిపి నువ్వు చేయాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అవి చేయడం వల్ల భూమి మీద వర్ధిల్లుతావు, కానీ ఇవి లేకుండా పరలోక రాజ్యం నువ్వు చేరలేవు. హల్లెలూయా. ఉండాలొద్దా? చూద్దాం ఇక్కడ చూద్దాం. యోహాను 15:5-6 వచనాలు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చెప్పాలి, బహుగా. ఆయన మనలో నిలిస్తే ఏంటట? బహుగా ఫలిస్తాం. ఆయన ఎవరు? ఒకటి ప్రేమామయుడు, మనం కూడా దేవుళ్ళు ఫలిస్తాం. ఆయన ఆత్మదేవుడు, మనం కూడా ఏమై ఉన్నాం? ఆత్మలో ఫలిస్తాం. ఆత్మ
అభివృద్ధి అయిన కొలది మీరు బహుగా ఫలించడం వలన, ఆత్మ బహుగా ఫలించడం వల్ల వచ్చేటువంటి ఆత్మ ఫలము ద్వారా ఆత్మ మహిమపరచబడుతుంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. అసలు నిన్ను చూస్తేనే అనేక మంది ఆకర్షించబడాల, వీళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని. చీచి, నేను ఫిలిమినాలు చూస్తాను, చీచి వాళ్ళు క్రైస్తవులు. ఒకరోజు మా 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 అబ్బాయి అంటాడు, ఒకరోజు సీరియస్ ఇంట్లోకి వచ్చాడు, ఏంటి ఎట్టున్నాడు అని నేను చూసే అన్నాడు. ఏందన్నా వాళ్ళు క్రైస్తవులా, క్రిస్టియన్స్ వాళ్ళు అన్నాడు. వాళ్ళు రాన్న వెనకాల ఏమైందన్నా బూతులు తిడుతుంది, వాళ్ళు క్రిస్టియన్సా, నువ్వు చెప్పు అన్నాడు. ఆమె ఎవరు బూత్ తిడితే నేనేది చెప్పాలా అంటే, చూసారా నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు నీ శత్రువులు సైతం దేవుడు ఏం చేస్తాడు, పలకరి ప్రేమగా. చూద్దాం, పెట్టమ్మా, ఇది సమాటలు పోపిస్తున్నారు. ఎఫెసీ 5:2. ఎఫెసీ 5:2 చదువుతున్నాను. టకటకతి రోజు చదువుతుంటే వెళ్తా ఉంటుంది ఫాస్ట్గా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్లు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు 3 వేగుల మధ్య వేలాడాడే కాదు, ముళ్ళ కిరీటి చెడ్డ తలపులకు విడదీయడానికి ముళ్ళ కిరీటాన్ని బలించాడా లేదా, నీ కుళ్ళు కుట్రలు స్వార్థ తీసేయడానికి బల్లెపోటు అనుభవించాడా లేదా, నీ చేతుల ద్వారా చేసే ప్రతి పాపానికి విడుదలకి మేగులు దిగొట్టాడా లేదా, నీ ఇష్టానుసారంగా నడుస్తుంటే కాళ్ళకు మేగులు దిగొట్టినాడా లేదా, ఒళ్ళంతా పగలు కొట్టించుకున్నాడా లేదా, 39 కొరడా దెబ్బలు తిన్నాడా లేదా. చూడు, ఇక్కడ నీ కొరకు ఏం చేశాడ, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకోను, అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. కొంచెం పెయిన్ వస్తుంది, నిలబడండి. ఏమైంది, చెప్పేవాడి కంటే వినేవాడి కంటే ఆచరణలో ఎవరైతే పెడతారో వాళ్ళంటే దేవుడు ఇష్టపడతారు. చెప్పి వదిలేయడం కాదు, రాత్రి అంతా కష్టపడి మోకాళ్ళేసి కన్నీరు కాచి సబ్జెక్ట్ తెచ్చి అంటాడు. ఆడేం సబ్జెక్ట్, ఎంత ప్రే, నేనే మోకాళ్ళేసి ప్రార్థన నేనేం చేయలేదే, ఇక్కడ కూర్చొని రాస్తా ఉంటాను అంతే. రాస్తా బుక్స్ ఏమో సుల్లాద బ్రదర్ తెచ్చిస్తున్నాడు, పెన్స్ ఏమో వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, స్వామి చేస్తున్నారు. సోమ ఒకటి నేనేం కష్టపడతలేదే, డబ్బులు మీరు ఇస్తున్నారు, నేను కష్టపడుతున్నా. స్టైల్గా నుంచొని ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ అన్న. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తాడు, ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకోండి. నేను ఆశ్చర్యవేసింది, ఒకరోజు సురేష్ గారు మా ఇంటికి వచ్చి అన్ని జుడిపోపు ఇచ్చాడు ఒక పిల్లవాడికి. మాము 1/2 కేజీ అంత ఇస్తాడు. అది ఎంత 900 పెట్టి మామూలు అంత ఇచ్చేసేటప్పుడు కల్లా బా ఎలాంటి బిడ్డ అంటే ఏది ఫెయిర్ హార్ట్, అన్ని జుడిపోపు పెడతాడు పిల్లవాడికి, అంత మోటార్ కట్టించాడు. నా ఉంది ఈ నెల ఇవ్వలేదండి అందరికి. చూడండి, ప్రేమ అంటే చూడండి, ఇది కూడా చూడండి, అన్యుడు ఆ బాబు ఇవ్వలొద్దా, ప్రేమించాడ ప్రేమించండి. దయచేసి వినండి, చీప్గా బిహేవ్ చేయదు. ఆ ముక్కల కాడ నెయ్యి వేసినట్టు చిల్లర చేయబాకండి. ఆ కానుకలు కాడ చాలా ఫిక్స్ అవుతారు, డబ్బులు వేసుకుని రాగానే చిరిగిపోయిన నోట్లు వేస్తున్నారు దానిలో. ఇంటికి వచ్చి కొట్టాలా, ఇంటికి వచ్చి చిరిగిపోయిన నోట్లు వేస్తారా కానుకలు, నలిగిపోయి మడతేసి పోతున్నారు. ఒకడు ఏంది అసలు అది, నీ కానుక ఘనంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంగీకరించే విధంగా నీ కానుక ఉండాలి, ప్రేమతో ఇవ్వాలా, సంతోషంతో ఇవ్వాలా. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తాడు, యోహాను 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును ఈ ఫలము నిలిచియుండుటకు నేను మిమ్మును. నాకే చూడాలి, చూడు ఇదే మరము.
మీరు వెళ్ళి ఏం ఫలించాలంట? ఆత్మలో. ఏం ఫలించాలా? ఆత్మలో ఈ ఫలం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. ఉండుటకు నేను మిమ్మును ఆ. ఏర్పరచుకొని నియమించితిని. నిన్ను ఏర్పాటు చేసుకుని దీనికి ఈ ఫలము ఫలించి దీనిలో నిలిచి ఉండడానికి నిన్ను పంపించాడు. నీ ఏ కాడికి అంత కోరుంటయ్యము. టిఫిన్ లేదు, భోజనం లేదు, డబ్బు లేవు, ఆటో ఫై లేదు, అది లేదు, ఇది లేదు. చర్చి కాడ ఛార్జీలు ఉంటే అవుతా పెడతారా? బండి లేదమ్మా, బండి లేదు, రావా? 10,000 ఇస్తాడు కేసీఆర్ గారు అంటే కూర్చున్నారు లైన్లో. 7 నుంచి ఫిలిం అంత దూరం లైన్ తెలుసా? మన మధ్య కొన్ని వేల మంది వస్తే ఫినాయిల్ తాగి. ప్లీజ్ దయచేసి అలాంటి పనులు చేయండి. చూడండి, ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అసలు నీకు మరణం అర్థమైందా ఈ రోజున? నువ్వు వెళ్ళి ఫలించుటకు. ఏం ఫలించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు? ఇది ఫలించటకు, ఆత్మ ఫలము ఫలించటకు. ఈ నిలిచియుటకు నీలో, దీని ద్వారా దేవుడు మహిమపరచబడుటకు నిన్ను నేను నియమించా, ఏర్పాటు చేశా. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమవుతుందా? వీటిని ఫలించడానికి నేను పంపించి ఏర్పాటు చేసిన భూమి మీద. అసలు ఇది ఒక్క లక్షణాన్ని ఉంటుందా మనలో? చీపు బిహేవ్ చేయదు దయచేసి. ఈరోజు మీ జీవితంలో పరిపూర్ణంగా మారినోళ్ళకే దేవుని స్తోత్రం. మారినోళ్ళు ఈరోజు మార్చుకోవడం బిహేవ్ చేయాలి. నీకు మరణం ఏంటంటే నువ్వు వెళ్ళి ఫలించాలంటే ఆత్మ ఫలము ఫలించడానికి నేను ఏర్పాటు చేశా. ఆ ఫలము కూడా ఈ ప్రేమ, సంతోషము, సమాధానం, ఈ 9 వరాలు, ఆత్మ ఫలము 9 వరాలు, అవి ఫలించాలి, అవి నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. దీని ద్వారా చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 43:7. యెషయా గ్రంథం 40 ఏసీ పడపోతే ఇబ్బంది. యెషయా గ్రంథం 43:7 చదువునా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఆగండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. ఆగండి. దేని ద్వారా మహిమపరచబడతాడు దేవుడు? ఆత్మలో ఫలం. ఈ ప్రేమ నీవు కలిగి ఈ ప్రేమను ఇతరులకు పంచితే దేవుడు మహిమపరచబడతాడు. అని ఇలాంటి వాళ్ళందరినీ పిలవమన్నాడే దేవుడు. పిలవలొద్దు మనం. రండి, రోగాలు పోతాయి, రండి, డబ్బులు వస్తాయి, వేసి నమ్ముకుంటే అటు పిలవకూడదే. అన్ని ఇస్తాడు, నీకు ఇచ్చాడా? అన్ని ఇస్తాడు. రా ఏసీ దగ్గర రా. జ్ఞానం కలిగి ఉన్నాడు దయచేసి. ఒకడు అడుగుతున్నాడు నా ముందు, ఒక చర్చికి వెళ్ళి నేను ఆవిడ, అక్క పసుపు తాడు వేసుకొని వచ్చిందాం కమ్మలు పిచ్చుకోమలు. అక్క 20 కార్లు అడుగు అక్క దేవుని. ఇటు చూసా, 20 కార్లా? దేనికండి? దేనికయ్యా? నాకు ఒక్క కారు కూడా ఎందుకయ్యా? వేస్ట్ కదయ్యా, నాకు అంత డబ్బులు ఇస్తే చాలు దేవుడు అంటున్నావు. లేదక్క కూరగాయలు తేడానికి పనివాడికి ఒక కారు ఇచ్చి వీడు చదువుతున్నాడు. ఈరోజు లైవ్లో వస్తున్నాడు వాడు. 20 కార్లా? నీ భోగాల నిమిత్తం అడగొద్దు. నీకు ఏం కావాలి? నా తిరగట్లా, నేనే సిగ్గుపడను. ఆటోలో పోతా, 2 వీలర్ పోతా, నడిచిపోతా, బస్సులో పోతా, వర్షంలో పడతా. ఒక అమ్మాయి కఠినంగా చెప్పింది, వర్షం వచ్చిన మా ఇంటికి నువ్వు రావాల్సింది. దేనికమ్మా? నేను నీకు రెయిన్ కోట్ కొనిచ్చా కదా. రెయిన్ కోట్ కొనిస్తే వెళ్తానా, వర్షం పడినా. వాళ్ళ అబ్బాయి గురించి చూస్తూ ఉంటాడు, పని పడలేదు, వర్షం వచ్చి ఇటు మమ్మల్ని వదలడు. ఇప్పుడు చూస్తూ ఉంటాడు పిల్లలు గుడ్లు వేసుకొని అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీకు మర్మం అర్థం కాకపోతే, అసలు నా మహిమ నిమిత్తము నేను సృజించ, నిన్ను పుట్టించింది ఇవి కలిగి నన్ను మహిమపరుస్తావు. నిన్ను నేను సృజించా. ఈ ఫలము కలిగి ఈ ఫలము నిలిచి ఉండడానికి నిన్ను నేను ఏర్పాటు చేశా. ఇది అర్థం కావట్లేదు జనాలకి. హల్లెలూయా. ఎన్ని కాళ్ళు నా మేళ్ళు నా మిద్దులు నా ప్రేమ లేని వేడు యుద్ధం అని ఒక ఆయన పాడతాడు. ఎన్నున్నా రామేండి అసలు ప్రేమ అనేది లేకపోతే. చూడండి, సంఘంలో ఒకరు పలకరించుకోండి. ఈ చేయి బాకండి ప్లీజ్. లోన ఒకటి బయట ఒకటి.
మనుషులు కలసిన మనసులు కలువవు, చేతులు కలిసిన హృదయం కలువరు. కొందరు ఎక్కువని కొందరు తక్కువని లోపల ప్రార్థనలు చేతులు, వారేలా నీతిమంతులౌదురు. మానవులందరూ ఒక్కటేనని, మదిలో మన దేవుడు ఒక్కడేనని. కరెక్ట్ కదా? హల్లెలూయా. మనుషులు కలిసిన మనసులు కలవట్లేదంట ఇక్కడ. నో, చేయదు ఆ పనులు. ఫెయిర్ హార్ట్స్. నీలాగే వాళ్ళు కూడా క్రీస్తు భాగము, నీలాగే దేవుని ఆలయము వారి కూడా. నీ దేహము ఏ విధంగా దేవుని ఆలయమో వారి దేహం కూడా దేవుని ఆలయమే. చూద్దాం ఇక్కడ. చూడండి, ఇక్కడ మీరు ఫలించుటకు ఆ ఫలము నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దీనికోసం ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, నియమించాడు. అసలు దీని సంగతి పడించారు అందరూ. ఒక 100 కోట్లు ఇచ్చి నేను ఎస్ఐ పోస్ట్ చేయను అంటాడు ఒకడు. అమెరికా పోను ఈ నువ్వు. చూద్దాం ఇక్కడ, చదువు నాన్న. యోహాను 13:34-35 వచ్చింది. యోహాను 13:34-35 వచ్చింది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి, అసలు మెయిన్ ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకో. అందరూ ప్రే చేస్తారు, ఒక సిస్టర్ ఇంకో సిస్టర్ పడదు. అందరూ వాక్యం చూస్తారు, ఒక బ్రదర్కి ఇంకో బ్రదర్ పడదు. అందరూ స్తోత్రం 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 అంటారు, ఒకళ్ళకి పడదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీరు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందురును. అసలు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి చెప్పాడు, నా శిష్యులుగా జనాలు ఏం చేయాలంట? మార్చమంటున్నాడు. శిష్యులకే మర్మాలు ఓపెన్ చేస్తాడు, అందరికి మర్మాలు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు మనం అందరం శిష్యులు కావాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు దీవించుకోవాలి, ఒకరినొకరు బాగుండాలని కోరుకోండి. దయచేసి ఒక మాట వాళ్ళు బాగుండాలంటే, అసలు నువ్వు బాగుంటావు ఇతరులు ప్రేమిస్తే, ఇతరులు బాగుండాలని కోరుకుంటే నువ్వు బాగుంటావు. చూద్దాం ఇక్కడ హోషేయ గ్రంథము 10:12 మాట. హోషేయ గ్రంథము 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు. నీతి ఫలించినట్లు ఏం చేయాలంట? విత్తనం వేయాలి. నీతి అంటే ఎవరు? యేసయ్యే. ఏ కోత కోయాలా? ఈ కోత కోయాల. కొయ్యాల వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 1:2-3 వచనాలు ఉంది ఇక్కడ. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకు వాడగా తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకులు ఒట్టి పచ్చగానే ఉండవు, లోన పండ్లు కూడా ఉంటాయి. ఎలాంటి పండు ఉంటుంది? ఈ పండు తినటానికే, ఈ పండు ఈ ఆత్మ ఫలము కలిగి ఉండటానికే దేవుడు నిన్ను నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దీని ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు. దీన్ని తినటానికే ప్రియుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఇవి లేకుండా ఏం చెప్పా? ఇవి నువ్వు కలిగి ఉండడానికే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, నియమించాడు. ఆయన దీని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దీన్ని తినటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఉద్యానం అనేటువంటి నీ తోటలోకి దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. చూడండి 1 యోహాను 4:8 మాట. 1 యోహాను 4:8 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట దేవుని ప్రేమించు. ఆయన మాట వింటే దేవుని ప్రేమించు అన్నాడు. ప్రేమిస్తే పోవాలా? క్షమించు, క్షమిస్తే పోవాలా? దీవించు, దీవిస్తే పోవాలా? అర్థమైందా? అన్ని నేనే చేస్తా, చెయ్యి, నాలో తప్పదు.
అన్నిటికి ముందుకెళ్ళి ఇక్కడ చూద్దాం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి బాగుంది. ఆదికాండం 1:28. ఆదికాండం 1:28 ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించేట్లాగా మీరు ఫలించి ఏం చేయాలంట? నాకెళ్ళి చూడాలి. దేనిలో ఫలించాలి? దీనిలో ఫలించాలి. అభివృద్ధి చెందాలి. అంటే దేనిలో అభివృద్ధి చెందాలి? ఆత్మలో. అన్ని కావద్దా? ఫలించడం వేరు, అభివృద్ధి చెందడం వేరు. నాకు డబ్బులు వచ్చింది, నన్ను దేవుడా వెరీ గుడ్ ఆశీర్వదించాడు. పిచ్చోడా ఇది కూడా కావాలన్నా, ఇది లేకుండా అన్నం వేసుకుని కూర లేకుండా ఉంటే బాగుందా? ఇడ్లీలో చెట్టీ లేకుండా కూడా తింటాడా? చెక్కరో చెట్లో సాంబార్ తింటాడు కదా. ఇది కావాలా? ఫలించడం వేరు, అభివృద్ధి చెందడం వేరు. ఫలిస్తే వచ్చేటువంటి లాభము ఇది, అభివృద్ధి అవడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదము అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యముగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నుంచి దానిని లోబర్చుకుంది. చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 1 యోహాను 4:8 ముగిస్తున్నా. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడిని దేవుడిని ఎరుగడు. ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? ఆ ప్రేమ లేకుండా వాడికి వెళ్ళగలవా? రక్షణ వస్త్రాలు లేకుండా వాడు లోనికి పోయాడంట. సహోదరుడు ఎక్కడి నుంచి వచ్చావు? అందరితో పాటు నేను కూడా వచ్చా. రక్షణ వస్త్రాలు, పిండి వస్త్రాలు అన్నాడు. ఇది తీసుకెళ్ళి ఎక్కడ ఇమ్మన్నాడు? వేసే. అలా ఉండదు మనం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా, మాటలతో కాక క్రియతో సత్యంతో ఏం చేయాలి? మనము ప్రేమించాలి. ఇంకొక మాట చెప్పు, చివరి మాట చెప్పి ముగిస్తా. 1 కొరింథీ 16, 13, 14 చాలా ఉన్నాయని. 1 కొరింథీ మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఏం చేయాలంట? మెలుగుగా ఉండాలి, షార్ప్గా ఉండాలి, పాము వలె వివేకం కలిగి ఉండాలి, ఒక పౌరు వలె నిష్కపటమైన మనసు మనము. పౌరు దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు. అంటే అలాంటి మనసు కలిగి మనం ఉండాలంటాడు. నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. పౌరుషము గల వారై ఉండుడి. ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి, బలవంతులై ఉండాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎలా చేయాలంట? ఇది చూడండి, ఎలా చేయాలి? చూడాలి ఎలా చేయాలి? ఎలా చేయాలి? హల్లెలూయా. ఓ బ్రదర్ వచ్చాడు, మన ప్రేయర్ చేస్తున్నాడు. చెయ్యన్నా, ప్రేయర్ చేయండి, చెయ్య. నా నాటితో పోల్చుకుంటే అతను నిజంగా చెప్పడం ఒకటో క్లాస్ చెయ్యన్నా. అది కూడా సిస్టర్ సాక్ష్యం. చెయ్యన్నా, దేవుడు చెప్పాడు నాకు, చేయించాను చేయమన్నాడు. పౌలు మహాభక్తుడికి ఒక స్మాల్ దైవజనుడు అననీయ ప్రేయర్ చేశాడు లేదా? చేశాడు లేదా? బైబిల్లోనే గొప్ప వ్యక్తి అయినటువంటి పౌలుకి ఒక అననీయ ప్రార్థన చేశాడు. ఏముంది? తగ్గించుకో, ఏముంది? ఎవరిని చిల్లిపడి చేస్తాడు, చేయని. ఏమైంది ఇప్పుడు చూద్దాం. యోహాను 15:8 మీరు బహుగా ఫలించడం వలన, చూడండి, ఆత్మైన నేను, చెప్పండి, ఆత్మైన నేను ఆత్మ ఫలము ద్వారా, ఆత్మ ఫలములోన ప్రేమలో, సంతోషములో, సమాధానములో, దీర్ఘశాంతములో, దయలో, మంచితనములో, విశ్వాసములో, సాత్వికములో, ఆశానిగ్రహములో ఫలించుట ద్వారా ఆత్మైనటువంటి నా దేవుడు మహిమపరచు. ఆత్మలో, చెప్పండి, ఆత్మలో నేను వర్ధిల్లితే ఈ భూమి మీద అన్ని విషయాల్లో సుఖముగా సౌఖ్యముగా ఉంటా.
ఆత్మలో వర్ధిల్లుతా, చెప్పండి, ఆత్మలో ఫలిస్తా, ఆత్మలో వర్ధిల్లి కృపా వరములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు, చెప్పన శక్యము కాని వరములు, కుళ్ళు పట్టకుండా పరిశుద్ధులు కాపాడే వరములు, భూమి మీద లేఖనాల్లో ఎన్ని వరాలు ఉన్నాయో, ఎన్ని తలాంతులు ఉన్నాయో అన్నిటిని పొందుకొని ఈ భూమి మీద ఆశీర్వదించబడతా. అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసు ద్వారా నేను ఈ భూమి మీద పొందుకుంటా. అట్ ద సేమ్ టైం దేవుడికి ఇష్టమైన, ఈ దేవుడు నియమించిన, ఏర్పాటు చేసిన ఈ ఆత్మ ఫలము నేను కలిగి దీనిలో ఫలించి నేను నా దేవుడిని మహిమపరుస్తా. ఆశయ చిన్న ఆశయ లైవ్ చూసిన బిడ్డలు దీవిస్తున్నా. మా ఆరాధన జరుగు స్థలము గ్రాండియర్ హోటల్, మరి సెకండ్ ఫ్లోర్ 201, మరి అమీర్పేట్, హైదరాబాద్. ప్రతి ఆదివారం 8:30 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఆల్ ఆర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ.